afternoon and welcome to the Hindu newspaper analysis of 11/9/2024. So what is the author talking about? Okay, ఏమంటారు author గారు? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియా సత్సంబంధాలు చాలా వేళ్ళు బాగా పాతుకుపోయాయి. ఆర్ రూటెడ్ ఇన్ ఎఫినిటీ. ఓకే, ఎందులో ఉన్నాయండి వేళ్ళు పాతుకుపోయి? ఎఫినిటీ అంటే నియర్నెస్, ట్రస్ట్, నమ్మకం అండ్ రెస్పెక్ట్. సో ఈరోజు నిన్న అయింది కాదు, ఇదో మహావృక్షం అయిపోయిందనమాట. మనకి వాళ్ళకి ఉన్న సత్సంబంధాలు ఎంత బాగా అంటే మనకు వాళ్ళు చాలా దగ్గరగా అయ్యారు, మనం వాళ్ళకి దగ్గర, వాళ్ళు మనకి దగ్గర, వాళ్ళు మనం నమ్ముతున్నారు, మనం అంటే వాళ్ళకి గౌరవం కూడాను. డ్యూరింగ్ ద విజిట్ ఆఫ్ షేక్ ఖలీద్ గారు ఎవరండి? ద క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి. ఆయన ఎక్కడికి వచ్చారు? ఢిల్లీ వచ్చారు ఈ వారం. దెర్ వాజ్ వన్ ఎంగేజ్మెంట్. ఓకే, ఒక ముఖ్యమైన కలయిక జరిగింది. ఇదేంటి? దట్ హ్యాడ్ ఎంబ్లమాటిక్ సిగ్నిఫికెన్స్ ఫర్ హిమ్. ఓకే, ఒక మొహర్లాగా అనమాట. ఎంబ్లెమ్, ఒక మొహర్లాగా ప్రాముఖ్యత ఆయనకి. ఎందుకంటే ఫర్ ద టైస్ బిట్వీన్ యుఏఈ అండ్ ఇండియా. యుఏకి ఇండియాకి మధ్యన ఒక మొహర్. ఓకే, ఒక స్టాంప్ అన్నట్టుగా. ఓకే, విజిటింగ్ రాజ్ఘాట్ వెళ్ళిన తర్వాత ఆయన హిజ్ హైనెస్ ఆయన ఏం చేశారు? ఒక చెట్టు నాటారు. దేని మీద? మహాత్మా గాంధీ గారి మెమరీ. ఫాలోయింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్ ఫాదర్, అంటే వాళ్ళ నాన్నగారు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ గారు 2016లో. వాళ్ళ తాతయ్య గారు ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ షేక్ జాయద్ గారు 1992లో. అంటే భారతదేశానికి యుఏఈకి సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయండి? 1992 కన్నా ముందే. అంటే అప్పుడు వేసిన వృక్షం ఈ పాటికి ఎంత పెద్ద అయిపోయి ఉండాలి? అర్థమైందో? ఆథర్ గారి ప్రకారం 32 ఏళ్ళ క్రితం నుంచి మనకి వాళ్ళకి ఎఫినిటీ, నియర్నెస్ ఉంది, నమ్మకం ఉంది. ఓకే, సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆథర్ గారు ఏమంటారు? 3 చెట్లు, 3 జనరేషన్స్. తాతయ్య గారు, నాన్నగారు, ఈయన. ఓకే, 3 trees planted by 3 generations of the past, current and future. మన దేశంలో పాతారు. విదిన్ ద స్పాన్ ఆఫ్ 3 decades, 30 ఏళ్లలో. విల్ స్టాండ్ సైడ్ బై సైడ్. ఈ చెట్లు ఎక్కడ ఉంటాయి? పక్కనే ఉంటాయి. ఏ సింబల్ ఆఫ్ డీప్లీ రూటెడ్. ఇది దేనికి చిహ్నం అండి? డీప్లీ రూటెడ్ అండ్ గ్రోయింగ్, అంటే పెరుగుతున్న సత్సంబంధాలు బిట్వీన్ మన 2 కంట్రీల ద్వారా, మన 2 దేశాలు. ఎంబెడెడ్, డీప్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద పాస్ట్, గడిచిన కాలంలో. బట్ రీచింగ్ టువర్డ్స్ ద ఫ్యూచర్, భవిష్యత్తును చూస్తున్నాం. ఎప్పటి నుంచి? భవిష్యత్తుకి. అట్ ఫస్ట్ గ్లాన్స్, అంటే ఇలా చూడగానే ఒకసారి ఐమోల్గా చూస్తే అవర్ కంట్రీస్ అపియర్ టు బి వెరీ డిఫరెంట్. మన దేశం వేరు, వాళ్ళ దేశం వేరు. ఎస్, కరెక్టే. కానీ ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ 40 times లార్జర్. ఏరియా వైజ్ మనం ఎంత అండి? వాళ్ళు ఒకటైతే మనం 40%, 40 times ఎక్కువ దాన్ యుఏఈ ఇన్ సైజ్. అండ్ ఆల్సో మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అదొక కితాబ్ కదా మనకి. ఎక్కువ మంది జనసంఖ్య ఎక్కడున్నారు? మన దేశంలో ఉన్నారు. దెర్ ఆర్ మోర్ దెన్ 1000 ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఎవ్రీ ఎమిరేట్ సిటిజన్. ఒక ఎమిరేట్ సిటిజన్ ఉంటే 1000 మంది ఇండియన్స్ ఉన్నారు. 1:1000 అన్నట్టుగా ఉన్నారనమాట మనకి వాళ్ళకి లెక్కలో. అవర్ ఎకానమీస్ టూ ఆర్ ఫౌండెడ్ ఆన్ డిఫరెంట్ స్ట్రెంగ్స్. మన ఆర్థిక వ్యవస్థను కూడా వాళ్ళు ఒక నానుడి తీసుకుంటే మనం ఒక నానుడి తీసుకున్నాం. ఓకే, డిఫరెంట్ స్ట్రెంగ్స్. అగ్రికల్చర్ ఇస్ ద కీ భారతదేశానికి. బట్ ఓన్లీ మేక్స్ అప్ లెస్ దాన్ 1% ఆఫ్ ద యుఏఎస్ జీడిపి. మన అగ్రికల్చర్ వాళ్ళ జీడిపితో కంపేర్ చేస్తే 1%. అండ్ వైల్ వి బోత్ ఎమర్జ్డ్, 2 పైకి వచ్చిన కంట్రీలే మోడర్న్ నేషన్స్గా బయటకు వచ్చాయి 20వ శతాబ్దంలోని. అవర్ హిస్టరీస్ అండ్ గవర్నెన్స్, మన చరిత్ర, మన ప్రతిభ అండ్ గవర్నెన్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ. ఓకే, మనం ఎలాగ వ్యవహార శైలి, మనం పటిష్టంగా గవర్నమెంట్ రన్ చేస్తున్నాం, ఆర్ వెరీ డిఫరెంట్. వాళ్ళు వేరు, మనం వేరు. ఎట్ ఇలా ఉన్నప్పుడు కూడాను చాలా స్ట్రాంగ్ సత్సంబంధాలు ఉన్నాయి బిట్వీన్ నేషన్స్. ఆర్ దోస్ వేర్ కామన్ ఇంట్రెస్ట్స్, అంటే వాళ్ళకి మనకి కొన్ని కామన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అవేంటి? అండ్ వాల్యూస్ ఉన్నాయి. ఆర్ ఇవి ఎన్రిచ్డ్, అంటే దే ఆర్ మేడ్ స్ట్రాంగ్, దే ఆర్ బాగా, దే ఆర్ ఎన్రిచ్డ్, దే ఆర్ షోన్ ఇన్ వెరీ గుడ్ లైట్ బై కాంప్లిమెంటరీ స్ట్రెంగ్స్. అంటే మీరు గ్రేట్ అంటే మీరు గ్రేట్, కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్.
ఓకే, కాంప్లిమెంట్ యాడ్ ఆన్ స్ట్రెంగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ భిన్నత్వం, డైవర్సిటీ, మనం ఎంబ్రేసింగ్ డిఫరెంట్, మనం భిన్నత్వం ఎవరు వచ్చినా వాళ్ళని ఓపెన్ ఆర్మ్స్తో మనం వాళ్ళని ఆలింగనం చేసుకుంటాం. ఓకే, ఎంబ్రేసింగ్ డిఫరెంట్ రాదర్ దాన్ సీకింగ్ టు పేపర్ ఓవర్ ఇట్. ఓకే, అంతేగాని మనం ఏదో కావాలి దీని మీద సంతకం పెట్టండి ఇలా కాదు, మనం ఎవరు వచ్చినా ఓపెన్ ఆర్మ్స్తో వెల్కమ్ చేస్తాం. అది భారతీయ సంస్కృతి. క్లియర్? డీప్ కనెక్షన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ప్రోగ్రెస్. మనకి యూఏఈకి ఇవాళ నిన్న కాదు, చాలా డీప్ కనెక్షన్స్ ఉన్నాయి, లోతులుగా. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అండ్ డిస్టింక్టివ్నెస్ అంటే వెరీ క్లియర్, డిస్టింక్ట్ ఫీచర్స్ అంటాం కదా, ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. వెరీ క్లియర్ ఆఫ్ ద యూఏఈ ఇండియా రిలేషన్షిప్ ఏంటంటే ఈజ్ ద వే ఇట్ ఈస్ రూటెడ్. ఎఫినిటీ, నియర్నెస్లోని ఇవాళ నిన్న కాదు, 92 నుంచి కంటిన్యూయింగ్ 2024లో ఈ ఆర్టికల్ రాస్తున్నారు ఆథర్ గారు. ఓకే, ఎఫినిటీ, ట్రస్ట్, నమ్మకం, గౌరవం, రెస్పెక్ట్. ఇవి డిరైవ్డ్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? జనరేషన్స్, అంటే కొన్ని తరాలుగా ఆఫ్ హ్యూమన్ కనెక్షన్స్. తాతయ్య గారు, నాన్నగారు, ఈ అబ్బాయి, ఇప్పుడు రాజు గారు. జస్ట్ యాజ్ చెట్లు, జస్ట్ యాజ్ ట్రీస్ డిపెండ్ ఆన్ స్ట్రాంగ్ రూట్స్. చెట్టు ఎదగాలంటే ఏముండాలండి? స్ట్రాంగ్ రూట్స్ టు డ్రా ది వాటర్ అండ్ న్యూట్రియంట్స్ దే నీడ్ ఫర్ గ్రోత్ అండ్ హోల్డ్ దెమ్ ఫాస్ట్ ఇన్ టఫ్ టైమ్స్. ఎనాలజీ ఎంత బాగా డ్రా చేశారు చూడండి ఆథర్ గారు. ఒక లాజికల్ ఎనాలజీ, ఒక రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ ఎలా ఉంది? అవర్ కనెక్షన్స్ ఆర్ లైక్ ట్రీస్ దట్ ఆర్ డిపెండ్ ఆన్ దేని మీద? స్ట్రాంగ్ రూట్స్. అంటే మన బేస్ చాలా స్ట్రాంగ్. అక్కడి నుంచి మనం చెట్టు ఏం లాక్కుంటుంది? నీళ్లు, దానికి కావాల్సిన ఆహార పదార్థాలు, న్యూట్రియంట్స్ దే నీడ్. ఎందుకు ఇవన్నీ ఉండాలి? మనకి గ్రో అవ్వడానికి. చెట్టు గ్రో అయినట్టు మనం గ్రో అవ్వాలి. అండ్ టు హోల్డ్ దెమ్ ఫాస్ట్, మళ్ళీ ఇట్ షుడ్ హోల్డ్ దెమ్, గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడు? టఫ్ టైమ్స్లో, కష్టకాలంలో. పార్ట్నర్షిప్స్ బిట్వీన్ నేషన్స్, ఓకే, బిట్వీన్ నేషన్స్ మస్ట్ హ్యావ్ దీస్ క్వాలిటీస్. ఏవి? ఓకే, టఫ్ టైమ్స్లో హోల్డ్ చేయడం అనేది, ఈ క్వాలిటీస్ ఉండాలి. అప్పుడే వీ కెన్ సర్వైవ్, వీ కెన్ థ్రైవ్, వీ కెన్ సర్వైవ్. అవర్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ రిలేషన్షిప్ అబౌట్ పీపుల్. భారతదేశం ఎప్పుడు జనాలు, పీపుల్, వాళ్ళతో సత్సంబంధాలు అండ్ ప్రోగ్రెస్. మనకేం కావాలి? పీపుల్, ప్రోగ్రెస్, జనాలు ముందంజలోకి వెళ్ళాలి. ద ఫస్ట్ ట్రేడ్ లింక్స్ బిట్వీన్ ది అరేబియన్ గల్ఫ్ అండ్ ఇండియా. అరేబియన్ గల్ఫ్కి ఇండియాకి ఫస్ట్ వ్యాపార రిలేషన్షిప్ కొన్ని వేల సంవత్సరాల క్రితం. యాజ్ పీపుల్, గూడ్స్ అండ్ ఐడియాస్ క్రాస్డ్ బ్యాక్ అండ్ ఫోర్త్. యూఏఈ నుంచి ఇండియాకి వచ్చి, ఇండియా నుంచి యూఏఈకి వెళ్ళాయి. ఓకే, బాంబే వైపు నుంచి, అరేబియన్ కోస్ట్ నుంచి. ఓకే, అక్రాస్ ది ఓషన్. పాటరీ మన డిస్కవర్ అయింది, అంటే కొండలు. రీసెంట్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ అంటే తవ్వకాల్లోని, ఓకే, తవ్వకాల్లోని బయటపడ్డాయి. అవి అబుదాబీలోని. ఇవి ఏం చెప్తున్నాయి మనకి? ఓకే, అబుదాబీకిను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొండలే అక్కడ కూడా ఉన్నాయి. అంటే మన అంతవరకు విస్తరించామన్నమాట మన సివిలైజేషన్, నాగరికత ఆఫ్ మోర్ దాన్ 4000 years, 4 millennia. అప్పటి నుంచి మనకి యూఏఈతోని సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకు? ఆ కొండలు కూడా దొరికాయి కాబట్టి. ఇన్ మై పేరెంట్స్ టైం, అంటే ఈ ఆథర్ గారు రాసినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఉన్న కాలంలోని మెనీ ఎమిరేట్స్లో, యూఏఈలో ఉన్నవాళ్ళు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నవాళ్ళు ఇండియాకి వచ్చేవారు. దేనికి? మెడికల్ ట్రీట్మెంట్. అక్కడ అంత మెరుగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు భారతదేశం వచ్చేవారు మెడికల్ ట్రీట్మెంట్. అండ్ ఈవిడ కూడాను, వెన్ మై చిల్డ్రన్ క్యాచ్ ద టిపికల్ కోల్డ్, ఆవిడ పిల్లలకు కూడా జలుబు, దగ్గులు, ఫ్లూ ఇలాంటివి చిన్నపిల్లలకు వచ్చేవి. వెంటనే ఆవిడ దేనికి వెళ్తారండి? ఇండియన్ హోమియోపతి మెడిసిన్ వాడతారు. ఈ ఆథర్ గారు కూడాను ఫస్ట్ అది వాడతారు, ఇండియన్ హోమియోపతి మెడిసిన్ ఫస్ట్. ఆ తర్వాతే మిగతా అన్ని చిట్కాలు, ఆ తర్వాత అన్ని రెమెడీస్ కూడా. ఎంత బ్యూటిఫుల్గా అన్నారు చూడండి ఆవిడ. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎక్స్పాట్రైట్ కమ్యూనిటీ, అంటే మన దేశం వదిలేసి అక్కడ ఎక్స్పాట్రైట్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా మంచి బలం ఇచ్చారు మనకి, వాళ్ళకి సత్సంబంధాలు ఎలా ఇచ్చారు? ద యూఏఈస్ హోమ్. ఇప్పుడు చాలామంది వాళ్ళ ఇల్లు అన్నమాట అది. ఎంతమందికి?
35 లక్షల మంది భారతీయులకి ద లార్జెస్ట్ ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ ఇన్ అవర్ కంట్రీ. ఆవిడ ఆథర్ గారు ఏమంటున్నారు, 35 లక్షల మంది భారతీయులు మా కంట్రీలో ఉన్నారు అని ఆవిడ చెప్తోంది. మా సక్సెస్, అవర్ సక్సెస్ ఈజ్ బిల్ట్ ఆన్ అవర్ లీడర్స్ ఫార్ సైటెడ్ కమిట్మెంట్. మేము ఎందుకు పురోగమనంలోకి వచ్చామంటే మా లీడర్లకి చాలా ముందు చూపు ఉండేది. ఓకే, ఆ కమిట్మెంట్ ఉండేది దేనికి? టాలరెన్స్, అందరినీ ఓర్పుతోని రండి, ఇండియన్సా, చైనీసా, ఫిలిప్పీన్సా రండి, టాలరెన్స్ ఉండేది. ఇంక్లూజన్, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అండ్ ఆడపిల్లలకి ఆర్థిక స్వాతంత్రం కూడా ఇచ్చారు, మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేశారు. ఓకే, అండ్ వీఆర్ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ ఫర్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్. ఆవిడ ఎంత బాగా అని చూడండి, మేము పురోగమనంలోకి రావడానికి భారతీయుల యొక్క పాత్ర కూడా చాలా ఉంది. దానికి మేము వీఆర్ గ్రేట్ఫుల్, వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్. ఎందుకు? దే మేక్ టు ద స్ట్రెంగ్త్, వాళ్ళు మాకు శక్తినిస్తారు, వైబ్రెంట్గా చేస్తారు, వెరీ యాక్టివ్గా చేస్తారు మా ఆర్థిక వ్యవస్థని. ద డిగ్రీ ఆఫ్ కనెక్టివిటీ, ఓకే, యుఏఈ అండ్ ఇండియా కనెక్టివిటీ బిట్వీన్ అవర్ కంట్రీస్ క్యాన్ బి సీన్, చూడొచ్చు. ఎలాగా? ఇన్ ద సింపుల్ వాస్తవం, సింపుల్ ఫ్యాక్ట్ దట్ దెర్ ఆర్ మోర్ దాన్ 1500 ఫ్లైట్స్ అండి బిట్వీన్ ద యుఏఈ అండ్ ఇండియా ఒక్క వారంలో. అంటే చూడండి ఎంతమంది భారతీయులు అక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. 1500 ఫ్లైట్లు ఒక్క వారంలో. ఓకే, అది ద బ్యూటీ ఆఫ్ we staying in there, and they allowing us, they tolerating and inclusion, empowerment to women, security of the minorities. అప్పుడు వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యారు. వెన్ ఎ రిలేషన్షిప్ ఇస్ ఫౌండెడ్, ఒక సంబంధం అన్నది మనం ఏర్పరచుకున్నప్పుడు గౌరవం మీద, సిన్సియర్ ఇంక్లినేషన్స్ అంటే చాలా నిజాయితీగా వాళ్ళ వైపు మనం చెప్తున్నప్పుడు, టువర్డ్స్ పార్ట్నర్షిప్, వాళ్ళతో మనం ఒక ఒప్పందంకి వెళ్ళినప్పుడు, అండ్ కొలాబరేట్, వాళ్ళ దగ్గర ఉన్న శక్తి మనం తీసుకుంటాం, మన దగ్గర ఉన్న శక్తి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకున్న టెక్నికల్ నోహౌ, మనకున్న టెక్నికల్ నోహౌ, సోషల్, పొలిటికల్, ఎకనామిక్, లీగల్, టెక్నికల్, లెర్నింగ్ అన్నీ కొలాబరేట్ అయినప్పుడు దేర్ ఇస్ నో లిమిట్, హద్దులు ఉండకూడదు. టు వాట్ కెన్ బి అచీవ్డ్, ఏం సాధించవచ్చు, ఏమన్నా సాధించవచ్చు. ఓకే, హద్దులు ఉండకూడదు. ఫిబ్రవరి 2022లోని ఇండియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ with which UAE signed a comprehensive economic partnership agreement. ఏం సైన్ చేసిందండి? బయోలెటరల్ అగ్రిమెంట్, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇక్కడ ట్రేడ్ నెగోషియేషన్స్, బిజినెస్ నెగోషియేషన్స్ అంటే మాటలు జరిగినాయి. ఆఫ్ అండ్ టేక్, చాలా కొన్ని సంవత్సరాలు పట్టేస్తాయి, కానీ సంవత్సరాలే కాదు కొన్ని దశాబ్దాలు పట్టేస్తాయి. కానీ అండ్ ఆర్ సమ్టైమ్స్ అబాండెండ్, ఇన్ని ఏళ్ళు బాబు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఏంటారు బాబు అని కొంతమంది వదిలేస్తారు. దెల్ బి అబాండెండ్, దెల్ బి క్యాన్సల్ డ్యూ టు ఇన్సర్మౌంటబుల్ డిఫరెన్సెస్. అంటే వీటిని ఇంకా అధిగమించలేం. ఈ వాళ్ళు ఒకటి అంటారు, మనం ఒకటి అంటాం, వాళ్ళు ఒకటి అంటారు. ఈ డిఫరెన్సెస్ అంటే ఒక కొలిక్కి రాకపోవడం అన్నది ఎప్పుడు ఈ కొండ దాటుతాం, ఇన్సర్మౌంటబుల్, కెనాట్ బి ఓవర్టేకెన్. వీ వర్ ఏబుల్ టు అగ్రీ అవర్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఎప్పుడు? 6 నెలల్లో, విదిన్ 6 months, 6 నెలల్లో. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ డెఫినిటీ, నమ్మకం, నియర్నెస్. మన 6 నెలల్లో అయిపోయింది. ఈ ట్రస్ట్ డెఫినిటీ ఎక్కడుంది? గుండెల్లో ఉంది, అట్ ద హార్ట్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్. యుఏఈకి, భారతదేశానికి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాం మనం వాళ్ళని, వాళ్ళు మనల్ని. ఓకే, ఇన్ ఇట్స్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్, మొదటి సంవత్సరంలోని వాళ్ళు ఎప్పుడైతే ఆపరేషన్స్ మొదలు పెట్టారో, మన బయలాటరల్ అంటే 6 నెలల్లోనే అయిన అగ్రిమెంట్, బయలాటరల్, వాళ్ళకి మనం బిజినెస్ ఇవ్వడం, మనం వాళ్ళకి బిజినెస్ ఇవ్వడం, జంప్డ్ బై ఓవర్ 15%, పట్టుకొని పెరిగింది. వీ హ్యావ్ సైన్డ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. కొన్ని వందల కోట్లు మనం వచ్చి ఇన్వెస్ట్ చేస్తాం మేము మీ కంట్రీలోని అని మనం, వీ హ్యావ్ సైన్డ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్. వాళ్ళు అన్నారు, మనం కూడా అన్నాం. అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ డీల్స్ అండ్ ప్లాన్ టు గో మచ్ ఫర్దర్, ఇంకా ముందుకు తీసుకెళ్దాం ఈ సంబంధాన్ని అని ఆ కంట్రీ రెడీగా ఉంది. షేక్ ఖలీద్ రీసెంట్గా అటెండెడ్ ది ఇనాగ్రేషన్. ఏదండి? ఐఐటి ఢిల్లీ
ఎక్కడ? అబుదాబిలో ఓపెన్ చేశారు. ఐఐటి ఢిల్లీ అబుదాబిలో ఓపెన్ చేశారు. దానికి షేక్ ఖలీద్ గారు అటెండ్ అయ్యారు. విచ్ ఈస్ ద ఫస్ట్ ఓవర్సీస్, ఇది ఫస్ట్ ఓవర్సీస్ బ్రాంచ్ దేనిది? ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. ఐఐటి అంటే ఆషామాషి కాదు, అలాంటిది అబుదాబిలో ఓపెన్ చేయంగానే అందరూ హర్షించారు, బా అని. ఓకే, వీ హ్యావ్ ఎక్స్చేంజ్డ్ అగ్రిమెంట్స్. ఓకే, మన సెక్రటరీలు వాళ్ళ సెక్రటరీలు ఆన్ టాపిక్స్ ఏంటేంటి? ఆరోగ్యం, కొత్తదనం, రెన్యూబుల్ ఎనర్జీ. ఎందుకు రెన్యూబుల్ ఎనర్జీ? ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ అవర్ నేషన్స్, వాళ్ళకి మనకి కావాలి. అండ్ ద వరల్డ్స్ ఫ్యూచర్, ప్రపంచ భవిష్యత్ ఎలా ఉంటుంది కూడా మాట్లాడాం. క్రౌన్ ప్రిన్స్ విజిట్, క్రౌన్ ప్రిన్స్ వచ్చారు కదా ఇండియా అన్నాను ఫస్ట్ లైన్లోనే. ఫర్దర్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్, వాళ్ళకి మనకి సత్సంబంధాలు, అగ్రిమెంట్లు పెరిగినాయి. విల్ బి సైన్డ్, సంతకాలు పెడతాం కొత్త అగ్రిమెంట్స్. ఇంక్లూడింగ్ ఏంటి? సివిల్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఈ న్యూక్లియర్ టెక్నాలజీ అనేది సివిల్కి ఎలా వాడతాం, ఆర్మీ కాకుండా. డొమెస్టిక్ సక్సెస్ స్టోరీ ఫర్ ది ఎమిరేట్స్. ఈ సివిల్ న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ఏంటి? ఒక డొమెస్టిక్ సక్సెస్ స్టోరీ. ఎవరికి? ఎమిరేట్స్కి. కానీ బట్ వన్ రూటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. దీని వేళ్ళు ఎక్కడి వరకు ఉన్నాయండి? ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వరకు. ఇండియాస్ రీసెర్చ్ ఇంటూ న్యూక్లియర్ డీసాలినేషన్. ఇండియా రీసెర్చ్ చేస్తుంది. న్యూక్లియర్ డీసాలినేషన్ అంటే ఏంటి? ఉప్పు నీళ్ళలోంచి ఉప్పు తీసేస్తే ఆ నీళ్ళు తాగడానికి పనికొస్తాయి. ఓకే, న్యూక్లియర్ డీసాలినేషన్ టు ప్రొడ్యూస్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అన్నాను కదా. ఇండియాస్ రీసెర్చ్ ఇంటూ న్యూక్లియర్ డీసాలినేషన్ టు ప్రొడ్యూస్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ విచ్ హ్యాస్ ఆబ్వియస్ ఇంపార్టెన్స్. ఆబ్వియస్గా ఎడారిలో నీళ్ళు లేవు, సముద్రం నీళ్ళు కానీ మంచినీళ్ళు చేయగలిగితే, డీసాలినేట్ చేయగలిగితే అబ్బా ఎందుకు? ఆబ్వియస్ ఇంపార్టెన్స్ ఫర్ డెజర్ట్ కంట్రీ, ఎడారి కంట్రీ లాంటివి. సచ్ యాజ్ ద యుఏఈ, వాళ్ళకి ఇంకా మనం దేవుళ్ళ కనబడతాం. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ది మెనీ ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు ఉన్నాయి విచ్ అవర్ పార్ట్నర్షిప్ క్యాన్ ఎనేబుల్ అండ్ అడ్వాన్స్. మన ఇద్దరం కలిసి ఉంటే చాలా వాటిని మనం తోడ్పడవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు, ముందుకు తీసుకెళ్ళచ్చు. వీ కెన్ ఎనేబుల్ అండ్ అడ్వాన్స్, నాట్ జస్ట్ గ్రీన్ ఎనర్జీ. ఓకే, పర్యావరణానికి ఏమీ అవ్వకుండా గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ ఒకటే కాదు, బట్ ఆల్సో ఎక్కడ? మెడికల్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీలోని, సైంటిఫిక్ రీసెర్చ్లో, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో, ఇన్ని వాటిల్లో మనం వాళ్ళు మనకి తోడు, మనకు వాళ్ళకి తోడు, పురోగమనం, ముందులోకి వెళ్ళచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు. టైస్ దట్ విల్ ఫ్లరిష్, ఏవి గ్రో అవుతాయి, ఫ్లరిష్ సస్యశ్యామలంగా ఏమవుతాయి? లైక్ హిస్ గ్రాండ్ ఫాదర్ షేక్ ఖలీద్ ప్లాంటెడ్ అండ్ అమాల్టస్ ట్రీ. ఆయన ఏ చెట్టు పాతారండి? అమాల్టస్. దాన్ని ఏమంటాం? కాసియా ఫెస్టులా. వాళ్ళ నాన్నగారు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ గారు మొల్సారి ట్రీని ప్లాంట్ చేశారు, అంటే మిముసాప్స్ ఎలంగి. అమాల్టస్ ట్రీ అనేది ఏంటి? తొందరగా గ్రో అవుద్ది. చూడండి, అమాల్టస్ కొడుకు వేసింది తొందరగా గ్రో అవుద్ది. ఇది దేనికి చిహ్నం? ఎంబాడీస్ ఆపర్చునిటీ అండ్ రెన్యువల్. ఇది చిహ్నం, ఎంబాడిమెంట్ ఆఫ్ వాట్? ఓకే, బుద్ధ ఇస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ లాగా ఈ అగ్రిమెంట్, ఈ చెట్టు ఇస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ రెన్యువల్. వైల్ వాళ్ళ నాన్నగారు వేశారు కదా ముల్సరీ, స్లోవర్ గోయింగ్ ముల్సరీ పాయింట్స్ అస్ టు ది వర్చ్యూస్, అంటే సద్గుణాలు. ఏంటవి? స్టెబిలిటీ, మెల్లిగా, ఎంతకండి మెల్లిగా, స్టేబుల్గా, ఓకే, పేషెంట్గా, చాలా ఓర్పుగా, నమ్మకం పెంచుకెళ్దాం. అది వాళ్ళ నాన్నగారు చేసింది. కొడుకు, కమాన్ లెట్ us క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్, లెట్ us రెన్యూ ఆల్ ది ఓల్డ్ అగ్రిమెంట్స్. ఇది కొడుకు ధోరణి. యాజ్ ద యుఏఈ అండ్ ఇండియా కంటిన్యూ టు డెవలప్ అవర్ కాంప్రిహెన్సివ్ కంప్లీట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, యుఏఈ ఇండియా ఓకే కంప్లీట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకుంటున్నాయి. దీస్ డిఫరెంట్ క్వాలిటీస్, ఓకే, ఈ డిఫరెంట్ క్వాలిటీస్ ఇవి దేనికి చిహ్నం? సింబలైజ్ అవర్ అప్రోచ్, మనం ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, ఈ అఫినిటీని, నియర్నెస్ని. వీ కెన్ హ్యావ్ కాన్ఫిడెన్స్, మనకి మంచిగా నమ్మకం ఇన్ అవర్ మ్యూచువల్ అఫినిటీ, వాళ్ళు మనకి దగ్గర అవడం, మనకి వాళ్ళ దగ్గర అవడం. అండ్ రెస్పెక్ట్, మర్యాద,
అండ్ ఆర్ లాంగ్ హిస్టరీ ఆఫ్ కనెక్షన్. ఎప్పుడు ఇండస్ వ్యాలీ కొండలు కూడా దొరికాయి అన్నారు కదా ఆథర్ గారు. బట్ ఆల్సో బీ డిటర్మిన్ టు కీప్ గ్రోయింగ్. ఇదే కాదు, మన ఒక దృఢ సంకల్పం ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. దేనికి? ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా గ్రో అవ్వాలి. టు కీప్ గ్రోయింగ్ అండ్ ఇన్నోవేటింగ్, కొత్తతనం తేవాలి. కలిసి రెన్యూవల్, రెన్యూ అంటే పాత అగ్రిమెంట్స్ అన్నీ మళ్ళీ రెన్యూయింగ్ అవర్ పార్ట్నర్షిప్ అండ్ ఫైండింగ్ న్యూ వేస్. దేనికి? ఫ్లరిష్, టు గ్రో. ఓకే, ప్రాస్పెరిటీ, ఫ్లరిషింగ్. ఎంబ్లమాటిక్, ఎంబ్లమ్ సింబాలిక్, లేదా ఏమనొచ్చు మనం, ఏ కోట్ ఆఫ్ ఆర్మ్స్, రాజులు కొన్నట్టు ఏ కోట్ ఆఫ్ ఆర్మ్స్, లేదా ఏ స్టాంప్. గ్లాన్స్, see for very short time. Distinct, very clear. Expatriates, people who settle away from homeland. ఎక్స్పాట్స్ అంటారు కదా, ఫుల్ ఫామ్ అది ఎక్స్పాట్రియేట్, EXPAT. ది ఎక్స్పాట్స్ ఇన్ ది US, ఎక్స్పాట్స్ అంటాం అది. అబాండన్, ద మ్యాచ్ ఇస్ అబాండన్ డ్యూ టు రెయిన్. క్యాన్సల్, ఇన్సర్మౌంటబుల్, కెనాట్ బి ఓవర్టేకెన్. OVERTAKEN. Desalination, removing the salt. Removing salt from water. Clear? So this is the article of India's ties of trust, respect and affinity with UAE, which makes for a very good reading. All the job seekers, do follow this article. Yesterday ఒక స్టూడెంట్ సజెస్ట్ చేశారు, సార్ మీరు వొకాబులరీని ఆ పారాగ్రాఫ్లో ఎలా వాడారు దాన్ని తగ్గట్టుగా చెప్పండి అని. నాయన ఇవాళ అదే చేశాను నేను. ఓకే, సో మీరు కొద్దిగా ఫాలో అయినప్పుడు, ఓహో ఈ పదం యాక్చువల్ మీనింగ్ ఇది, దీన్ని ఇలా వాడారనమాట. ఆ చెట్టు చూడండి, వాళ్ళ నాన్నగారు వేసింది ఏంటి? స్టెబిలిటీ, ట్రస్ట్, మెల్లిగా గ్రో అవుదాం. కొడుకు వేసింది రెన్యూవల్, ఎనర్జీ, ఆపర్చునిటీ, తొందరగా గ్రో అవుద్దాం, మాల్టస్. సో దానికి దీనికి ఎలా లాజికల్ రిలేషన్షిప్? చెట్టుకి, ఓకే, ఒక చెట్టుకి కొడుకు అవుట్లుక్కి, ఇంకో చెట్టుకి తండ్రి అవుట్లుక్కి అనాలజీలు ఎలా డ్రా చేశారు ఏంటి అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన. కాస్త చూడు. ఇంకా ఎనీథింగ్ మోర్ యూ వాంట్, ప్లీజ్ సజెస్ట్ us. We are open to it. IAC welcomes any constructive criticism. With the support of IAC Hyderabad management, we are doing this editorial analysis on an everyday basis. So there is a team involved in this. There is Subhash from Hyderabad and I am Srinivas Pulyapudi and my colleague Shankar. We get these classes to you.